ఎల్లుండి అయితే బిగ్ బాస్ అయిపోతుంది. మరి నీ దృష్టి ప్రకారం ఇప్పటిదాకా చాలా రివ్యూస్ ఇచ్చావు, ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటిదాకా. ఇప్పుడు ఉన్న 6 మెంబర్స్ లో ఈ రోజు నీకు ఎవరు విన్నర్ అనిపిస్తుంది, ఎవరు రన్నర్ అనిపిస్తుంది? సో నేనన్నా గుండె మీద చేతి చెప్తున్నా, చాలా జెన్యున్ చెప్తున్నా. బిగ్ బాస్ నిజంగా సో బ్యూటిఫుల్, సో సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. శివాజీ వావ్, యావర్ వావ్, పల్లె ప్రశాంత్ ఓ మై గాడ్ వావ్ వావ్ వావ్. నిజంగా ఈ ముగ్గురు వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నిజంగా ఉల్టా పల్టా ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నా ఆ టైటిల్ న్యాయం చేశారు అనిపించింది. లాస్ట్ చాలా బిగ్ బాస్ ఇట్లా చూస్తాం అట్లా చూస్తాం కానీ అవుట్ ఆఫ్ ఫ్లాప్ అయిపోయాయి. కానీ ఈసారి టైటిల్ చాలా బాగుంది. సో మెయిన్ గా ఆ స్పై అనే ట్యాగ్ ఉంది కదా, ఆ నిజంగా ట్యాగ్ వాళ్ళు దండం పెట్టచ్చు, బిగ్ బాస్ వాళ్ళు దండం పెట్టచ్చు. వాళ్ళ పుణ్యాన చాలా మంది యూట్యూబ్ కడుపు నింపురు, వాళ్ళ పుణ్యాన బిఎస్ మన ఏమంటారు బిగ్ బాస్ కి టీఆర్పీ రేటింగ్ పెరిగింది. సో వాళ్ళ పుణ్యాన చాలా మంది ఒక హోప్ వచ్చింది అనమాట. లైక్ పల్లె ప్రశాంత్ ఉన్నా చాలా మంది బీటెక్ లిమిటెడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటారు. సో తన ఒక ఇన్స్పిరేషన్ మారినమాట. మన సామాన్యులు ఖాళీ ఉండాల్సిన అవసరం లేదు, ఏదో ఒక రకంగా కష్టపడితే మనం సక్సెస్ అవుతామని. సో పల్లె ప్రశాంత్ గెలిస్తే నిజంగా చాలా బాగుంటది. ఒక విషయం చెప్తున్నా, సో మీరు బిగ్ బాస్ మొత్తం చూసుకోండి. సో బిగ్ బాస్ టాస్క్ విషయానికి వస్తే తన బాడీ బిల్డింగ్ టాస్క్ లో కానీ, ఉస్కా టాస్క్ లో కానీ, టీ కప్ టాస్క్ లో కానీ, సో రతిక టాస్క్ లో కానీ ప్రతి టాస్క్ పల్లె ప్రశాంత్ 100% ఇచ్చాడు. సో అమర్దీప్ కానీ వీళ్ళంతా కూడా జస్ట్ ఏదో ఆడారు పోయారు అంత తప్ప కానీ. సో అది అంటున్నా. సో అది కాకుండా చాలా చాలా జెన్యున్ గా అమర్దీప్ ఉన్నాడు. ఎల్లన్న పదంతో ఒక అమ్మాయిని పట్టుకుని ఎల్లన్న పదంతో వాడాడు. ఎప్పుడు పల్లె ప్రశాంత్ అరే తూరే అంటాడు. అటువంటి రెస్పెక్ట్ లేని మనకి ఇవ్వడం కన్నా కూడా అన్న మాట్లాడే పల్లె ప్రశాంత్ ఇవ్వడం చాలా బెటర్. ఒక చెప్తున్నా, ఎంత వదిలేస్తాయి బిగ్ బాస్ టాస్క్ గేమ్స్ పక్కనట్టు పల్లె ప్రశాంత్ నేను గెలిస్తే 50 లక్షలు పదలకి ఇస్తా అంటున్నాడు. అది చాలా ఒక్క గేమ్ అన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఒక్క మాటతో చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా డబ్బులు ఇవ్వడం వల్ల చాలా మంది ఎందుకంటే శివాజీని గెలిచాను, శివాజీని గెలవాలని మాకు కూడా ఉంది. కానీ శివాజీని గెలిచి 50% ఫ్యామిలీకి ఇస్తాడు, 50% ప్రజలకు ఇస్తుండొచ్చు, ఇవ్వకపోవచ్చు. అది ఎవరు చాలా పూర్ కాబట్టి 80% 20% ఇస్తాడు. కానీ పల్లె ప్రశాంత్ వచ్చిన 50 లక్షలు ప్రజలకి 100% ఇచ్చేస్తున్నాడు. సో నిజంగా మంచి వచ్చే ప్రజలకు బిగ్ బాస్ వల్ల న్యాయం చెప్తాం కదా. సో ఆ రకంగా మన పల్లె ప్రశాంత్ గెలిపేయాలని నిజంగా నేను కోరుకుంటున్నా. జెన్యున్ గా చెప్తున్నా, తన పల్లె ప్రశాంత్ గెలిస్తే బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుతున్నాను.